నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఓ పువ్వు కథ అనే శీర్షికల భాగంగా ఈరోజు మనము గులాబీ పువ్వు గురించి మాట్లాడుకుందామండి. అవునండి, ఎంతో అందమైన గులాబీ పువ్వు. ఇది రోసా అనే వృక్షజాతికి సంబంధించిందండి. ఇది ఒక ష్రబ్, అంటే ముళ్ళు ఉంటాయన్నమాట. ఈ చెట్టు కొమ్మలన్నిటికీ కూడా విపరీతంగా ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళులోంచి ఈ గులాబీ పువ్వు వస్తుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అంత అందమైన పువ్వుని కాపాడుకోవడానికి ఆ ముళ్ళు ఉందేమోనని నేను అనుకుంటానండి. ఎవరైనా ఆ పువ్వుని కొయ్యాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు అని నేను ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. ఈ పువ్వు యుఎస్ కంట్రీకి నేషనల్ ఫ్లవర్ అండి. యునైటెడ్ స్టేట్స్లో 1986లో అప్పటి ప్రెసిడెంట్ అయినటువంటి రోనాల్డ్ రీగన్ ఫస్ట్ టైం ఈ పువ్వుని నేషనల్ ఫ్లవర్గా ఆమోదిస్తూ సంతకం చేస్తాడనమాట. ఈ పువ్వు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీనిని కనుక నీళ్ళల్లో వేసి మరిగించి ఆ టీ లాగా, రోజ్ టీ లాగా తాగితే కనుక బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అని చెప్పేసి అంటారు. అలాగే సమ్మర్లో తాగితే డీహైడ్రేషను అలాంటివన్నీ కూడా తగ్గుతాయట. అదే కాకుండా ఎన్నో రకాలుగా ఈ పువ్వుని సుగంధ ద్రవ్యాలలోను, పర్ఫ్యూమ్స్లోను కూడా ఉపయోగిస్తారు. ఈ పువ్వుని ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్టయితే భగవంతుడికి అత్యధికంగా వినియోగించే పువ్వుల్లో ఈ గులాబీ పువ్వు కూడా ఒకటండి. చాలా అందంగా ఉంటుంది. దీని రెక్కలతోటి కూడా భగవంతుడికి పూజ చేస్తారు. ఒకవేళ మనము పూజ చేసి పొద్దున సాయంత్రం దాకా మనము దేవుడి దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ సాయంత్రం వెళ్తే ఆ రూమ్ అంతా కూడా ఆ గులాబీల గుబాళింపుతోటి ఉంటుందండి. అంత పవిత్రమైన ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్ లాగా మనకు అనిపిస్తుంది. రోజ్ వాటర్ తయారు చేయడానికి, అలాగే రోజ్ కాన్సన్ట్రేట్స్ కూడా తయారు చేస్తారండి. రోజ్ ఆయిల్ కూడా తయారు చేస్తారు. దీనిని ఆవిరి మీద పెట్టేసి పెటల్స్ని, దాంతో ఈ రోజ్ పెటల్స్లోంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కూడా జరుగుతుంది. కాకపోతే ఈ గులాబీలు ఎన్నో రకాలు, ఎన్నో రంగుల్లో ఉంటాయన్నమాట. ఈ గులాబీలని మన ఎమోషన్స్కి చిహ్నంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారండి. ఎరుపు రంగు గౌరవానికి, ప్రేమకి గుర్తుగాను, తెలుపు రంగు శాంతికి, ఓర్పుకి గుర్తుగాను, ఆరెంజ్ కలరు ఉత్సాహానికి గుర్తుగాను, పసుపు రంగు స్నేహానికి గుర్తుగాను ఇలా రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారండి. ఇంతటి అందమైన పువ్వు మనకు ఒక జీవిత సత్యాన్ని చెప్తోందండి. మనలో దాగి ఉన్న ముళ్ళు లాంటి బాధని దిగమింగుకొని మనము రోజా పువ్వులాగా వికసించాలి అని చెప్పేసి ఈ పువ్వు మనకి సందేశం ఇస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. రేపటి సంచికలో మరొక పువ్వుతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.